ఇది కలియుగం. అవసరాల కోసము వాడుకునే బంధాలు, స్నేహాలు. అవసరం తీరిపోయాక విస్తరాకులా గెసిపడేయడం. తెలుసుకో, రియలైజ్ అవ్వు. అవసరాల కోసం వాడుకునే బంధాలు, స్నేహాలు తప్ప ఇక్కడ ఎవ్వరు ప్యూర్ హార్టెడ్గా లేరు. మొత్తం కల్తీ మనుషులే. కుళ్ళు, కుతంత్రం. అవసరం కోసం వాడుకోవడం. అది ఏ బంధం అయినా పేరు పెట్టుకోండి మీరు. ఈవెన్ దో భార్యాభర్తలు కూడా అలానే అయిపోయారు. ఎన్నో రిలేషన్షిప్స్లో చూస్తున్నా నేను. స్నేహం అన్నదానికే మీనింగ్ లేదు. అవసరం కోసం వాడుకోవడం. కరివేపాకు లాగనో, ఇస్తరాకు లాగనో. అవసరం తీరిపోయాక పక్కన పడేయడం. అవసరం కోసం వాడుకునే బంధాలు, బంధుత్వాలు, స్నేహాల మధ్య బ్రతుకుతున్నాం మనం. ఎంత వరస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారండి ఈ వ్యవస్థను రోజులకి. ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. అవసరం కోసం వాడుకునే బంధాలు, బంధుత్వాలు, స్నేహాల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనమే ఇలా ఉంటే రేపు నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల జనరేషన్ ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయానకంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, తర్వాత తరాల వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. అవసరం కోసం వాడుకునే బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, ఇదే ఆ నెక్స్ట్ జనరేషన్కి మనం మెసేజ్ ఇచ్చేది. చాలా అంటే చాలా వరస్ట్ స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు వ్యవస్థని. రియలైజ్ అవ్వండి, మారండి.